ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు వాడిని ఎంత తట్టినా కానీ నిద్రలేగలేదు. ఒరే బాబు లేగరా బాబు, మనం వారం క్రితం బెనిఫిట్ షోకి టికెట్ బుక్ చేసాం కదా, ఈరోజు 25వ తారీఖు అయ్యా అని చెప్పి వాడిని లేపుకొని బయట తీసుకొచ్చి ఒక టీ అయితే తాగి నేరుగా థియేటర్ దగ్గరికి అయితే బయలుదేరాం. అప్పటికే 5:30 అయింది భయ్య. 6:30 కల్లా షో కదా బెనిఫిట్ షో. అయితే థియేటర్ దగ్గరికి వెళ్ళాం. థియేటర్ దగ్గర పక్కనే ఒక కిరాణా కొట్టు, మామూలుగా సిగరెట్ షాప్ ఉంటే ఆడ లైట్గా సిగరెట్ వేసేసి ఆడ కేకులు అమ్ముతున్నారు. పరగడుపున ఏదో ఒకటి తినాలి కదా భయ్య. బయటకు వచ్చాము బెస్ట్ చేసుకున్నామంటే కొంత బాగా వస్తూ ఉండద్ది. అందుకే ఏదో ఒకటి తిందామని డిసైడ్ అయ్యి అక్కడ కేకులు ఉంటే ఆ కేకులు అయితే తిన్నాం. తినేసి బండిని అయితే పార్కింగ్లో పెట్టాం కానీ టికెట్ అయితే ఇవ్వలేదు. ఫోన్పే అయితే కొట్టించుకున్నాడు 20 రూపాయలు తెంగాడు. కానీ పార్కింగ్ టికెట్ అయితే ఇవ్వలేదులే ఆ థియేటర్లో. మా వాడు బుక్ చేయడం కూడా మా పీజీ దగ్గర నుంచి 22 కిలోమీటర్ల దూరంలో బుక్ చేశాడు. అదేదో గొట్టిగేరియా అంట ఏరియాలో శ్రీలక్ష్మి సినిమాస్ అంట థియేటర్ పేరు. థియేటర్ బాగానే ఉందిలే లోపల, కానీ కొంచెం సౌండ్ క్వాలిటీ బాగుండేది. మన వాళ్ళు ఏసీ కూడా వేయలేదు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఏసీ కూడా వేయలేదు. మొత్తం ఫ్యాన్లు మటుకు వేశారు. అవి తిరగతానే ఉన్నాయన్నమాట మేము లోపలికి వెళ్ళినప్పుడు. ఇది మ్యాటరు. అయితే మొత్తానికి థియేటర్ లోపలైతే మేము కూర్చున్నామో లేదోనే అయ్యా. పక్కన ఫిగర్ ఒకటి, మా ఫ్రెండ్స్ వస్తారు, మీరు ఇటు కూర్చుంటారా అన్నారు. మేము కూర్చోలే, మా ప్లేస్లో మేము కూర్చుంటాం, నీ ప్లేస్లో నువ్వు కూర్చో అన్నాం. అయితే సినిమా అయితే స్టార్ట్ అయింది భయ్య. ఫస్ట్ యానిమేషన్ అంతా బాగుంది. కానీ సినిమా గురించి రివ్యూ చెప్పాలంటే మనలాంటి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా పవన్ కళ్యాణ్కి, వాళ్ళకైతే వాళ్ళకి నచ్చింది భయ్య. బట్ మామూలు అదర్ ఆడియన్స్కి యావరేజ్ అనిపిస్తుంది. మధ్యలో ఎమోషనల్ సీన్స్ అవి కొంచెం డల్గా అనిపించింది. అసలు అర్జున్ దాస్ అయితే అసలు విషయమే లేదు అర్జున్ దాస్కి. అది మ్యాటరు. సినిమా అయితే అయిపోయింది, బయటకి అయితే వచ్చేసాం. కానీ సినిమా నాకైతే బాగా నచ్చింది భయ్య. మన వాళ్ళు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి. అయితే నేను బయటకు వచ్చేసి టిఫిన్ అయితే తిన్నాము, దోశ. అబ్బా వాడు వేసిన దోశకి అమ్మ సగం దోశ తిని బయట ఇసిరి తెంగొచ్చా. బాయ్.